హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎన్నో కేసుల మధ్య, ఎన్నో జీవోల మధ్య మనకు టీఎస్పీఆర్ఎల్బి తరఫున సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయిపోయింది. మరికొంతమందికి పెండింగ్లో పెట్టి వారికి కూడా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే ఒక 5,000 మందిని ఆపడం జరిగిందని ట్రైనింగ్ సెంటర్లు సరిపోవని చెప్పడం జరిగింది. మరి ఈ కేసు ఏంటి? అసలు జియో నెంబర్ 46 గురించి ఏమవుతుంది? మరి అన్నీ సక్రమంగా జరిగిన పిమ్మట వేకెన్సీ గురించి ఏమైంది? అసలు సుప్రీంకోర్టులో ఏ విధమైన కేసు నెంబర్ వచ్చింది? అసలు జియో నెంబర్ 46 రద్దు అవుతే ఏమవుతుంది? జియో నెంబర్ 46 ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు సుధాకర్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యాజ్ ఎ రిపోర్టర్గా ఇదివరకు జియో నెంబర్ 46 మీద, జియో నెంబర్ 57, 57, 58 మీద వీడియోస్ కూడా చేయడం జరిగింది. అయితే మనకు ఒక కేసు అనేది సుప్రీంకోర్టులో జరగడం జరుగుతుంది. యాజ్ ఏ హైయర్ అఫీషియల్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కానిస్టేబుళ్లకు ట్రైనింగ్ అనేది ఎందుకు ఆగిపోయిందంటే, మనం డిస్కస్ చేసుకుంటే కనుక 160 మందికి గాను 60 మంది ఫేక్ బోనాఫైల్ అనేది పెట్టడం జరిగింది. ఫేక్ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ పెట్టడం జరిగింది. అందుకు గాను పిమ్మట ట్రైనింగ్ అనేది నిలిపివేయడం జరిగింది. అంతకు మించి ఏం లేదు. మరి ఈ కేసు డీటెయిల్స్ ఏంటి అనేది దానితో పాటుగా మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది. ట్రైనింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆగదు. బట్ సుప్రీంకోర్టులో మాత్రం కేసు అనేది కంటిన్యూగా నడుస్తుంది. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి సపోర్టు కాదు. బట్ ఏంటంటే, ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ వేలో కరెక్ట్ గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ మాకు అది ఒక రిపోర్టర్గా కానివ్వండి, ఒక యాస్పిరెంట్గా కానివ్వండి, ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. అసలు కేసు నెంబర్ ఏంటి, కేసు ఎటు దారిపోతుంది, 57, 58 ఉంటే ఏమవుతుంది నోటిఫికేషన్కు, లేకుంటే ఏమవుతుంది, ఉంటే బెటరా లేకుంటే బెటరా? సో జియో నెంబర్ 46 అంటే ఏంటిది? ఇది అసలు టీఎస్ఎస్పికి, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్కు ప్రత్యేకంగా ఇంప్లిమెంట్ చేసిన పోస్ట్ కోడ్ నెంబర్ 25 ప్రకారం ఇందులో 5,010 పోస్టులు అనేది టీఎస్పిఎస్సి తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్కు మెన్షన్ చేయడం జరిగింది. దీనికి జియో నెంబర్ 46 అనేది మెన్షన్ చేయడం జరిగింది, యాడ్ చేయడం జరిగింది. అసలు జియో నెంబర్ 46 అంటే ఏంటిదంటే, 95% ఉద్యోగాలు లోకల్ వాళ్ళకి కేటాయించి 5% ఉద్యోగాలు అనేవి నాన్ లోకల్ వాళ్ళకి కేటాయించాలి. అందులోనూ మరియు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ కేటగిరీలో ఏ నిష్పత్తిలో ఫిలప్ చేయాలనే ప్రతిపాదికన జియో నెంబర్ 46 అనేది రావడం జరిగింది. జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 2 ప్రకారం మనకు 4th ఏప్రిల్ 2022 నాడు జియో నెంబర్ 46 అనేది రావడం జరిగింది. మరి నోటిఫికేషన్ అనేది 25th ఏప్రిల్ 2022 నాడు మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అంటే దానికన్నా 21 రోజుల ముందే జియో నెంబర్ 46 అనేది అమలు చేయడం జరిగింది. ఇకపోతే జియో నెంబర్ 57, 58 ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏజ్ రిలాక్సేషన్ కానివ్వండి, మరియు ఈడబ్ల్యూఎస్కు సంబంధించినది కానివ్వండి, మరి ఏ కేటగిరీ వారికి ఎంతెంత పర్సెంటేజ్లో మార్క్స్ రావాలనే దాని మీద మనకు జియో నెంబర్ 57 అనేది మనకు 8th ఏప్రిల్ 2022 నాడు, జియో నెంబర్ 58 అనేది 22nd ఏప్రిల్ మనకు 2022 నాడు మనకు ఇది ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. మరి వీటి మీద కేసులు ఏ విధంగా పోతున్నాయి అంటే, దీనికి సంబంధించిందే కాదు, వివిధ రకాల కేసులు అనేవి సుప్రీంకోర్టులో వాదనకు రావడం జరుగుతుంది. ఎత్తుకు సంబంధించి అయితేనేమి, ప్రెగ్నెంట్ ఉమెన్కి సంబంధించింది అయితేనేమి, లాంగ్ జంప్ సంబంధించింది అయితేనేమి, షార్ట్ పుట్కి సంబంధించింది అయితేనేమి, పరుగు పందానికి సంబంధించింది అయితేనేమి, నార్మలైజేషన్కు సంబంధించిన విషయం అయితేనేమి, ఇంకా దేనికి సంబంధించింది అయినా కూడా మనకు సుప్రీంకోర్టులో వాదోపవాదాలు అనేవి జరగడం జరుగుతుంది. అయితే మనకు ఇది ఒకటి, సుప్రీంకోర్టుకు వెళ్ళాలంటే మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది మనకు
డిస్పోజల్ కాపీ అనేది మనకు స్టేట్ కోర్ట్ అనేది ఇవాళ మన తెలంగాణ హైకోర్టు అనేది ఇవ్వాలి. సింగిల్ బెంచ్ మరి డివిజన్ బెంచ్ అనేది మన క్లియరెన్స్ అనేది ఇవ్వాలి. అప్పుడే సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరుగుతుంది. మరి సుప్రీంకోర్టులో మనకు డైరీ నెంబర్ ఈ కేసుల పైన ఏ విధంగా పొందుపరచడం జరిగిందంటే 8444/2024. ఇది 21 ఫిబ్రవరి 2024 నాడు మనకు ఇది ఇంప్లిమెంట్ చేయడం కోర్టులో అనేది ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక SLPC నెంబర్ ప్రకారం చూసుకుంటే మనకు ఈ కోర్టు విషయంలో కేసుకు గాను మనకు 006277/2024 గా 11th మార్చ్ అంటే మొన్నే 2024 గా ఈ SLPC నెంబర్ అనేది రావడం జరిగింది. అంటే దీన్ని మీరు విస్మరించినట్టయితే ఒక 11/3/2024 అంటే ఇవాళ మనకు 13/14గా అనుకున్నా కూడా మనకు 2 రోజులు అవుతుంది SLPC నెంబర్ వచ్చేసి. ఇంకో 2-3 వీక్స్ అనేది ఎప్పుడు మనకు ఇంప్లిమెంట్ చేస్తారనేది మనకి ఇంకా తెలియదు. ఇకపోతే మీకు ఓవరాల్గా మరి జియో నెంబర్ 46 గురించి ఓవరాల్గా చెప్పేది ఏంటంటే అయితే జరిగే ప్రాసెస్ జరుగుతుంది, కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. వీళ్ళ తరపున కొట్లాడే వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. SLPC నెంబర్ అనేది రావటం జరిగింది. జియో నెంబర్ 46 ప్రకారం అంటే డైరీ నెంబర్ కూడా రావటం జరిగింది. దీని నోటిఫికేషన్ రద్దవుతుందా, మరి కొత్తగా రీనోటిఫికేషన్ వస్తుందా, వస్తే చిక్కులేంటి, అసలు జియో నెంబర్ 46 కనుక రద్దవుతే వచ్చే సమస్యలు ఏందనేది ఒకసారి చూసుకుంటే కనుక సపోజ్ ఈ జియో నెంబర్ 46 అనేది కాంటిగ్యూనియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 1 డిస్ట్రిక్ట్ క్యాడర్ 2గా మనకు దీన్ని స్ప్లిట్ చేయడం జరిగింది. కాంటిగ్యూయస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 1 ప్రకారం CDC 1 మెన్షన్ చేస్తాను. CDC 1 ప్రకారం 2489 పోస్టులు మనకు కాంటిగ్యూనియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 1కు కేటాయిస్తే కాంటిగ్యూయస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 2కు 2521 పోస్టులు మెన్షన్ చేయడం జరిగింది. ఓవరాల్గా దీనికి వచ్చేసి 5010 పోస్ట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అయితే మరి కాంటిగ్యూయస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 1కు కాంటిగ్యూయస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 2కు ఈ విధంగా మనకు మెన్షన్ చేసినప్పుడు మరి కట్ ఆఫ్ అనేది ఒకసారి విధంగా చూసుకుంటే ఒకవేళ జియో నెంబర్ 46 గనక రద్దవుతే ఎవరికి నష్టం, ఎవరికి న్యాయం? న్యాయపరమైన చిక్కులు వస్తాయంటే 100% న్యాయపరమైన చిక్కులు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు కాంటిగ్యూయస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 1 ఆదిలాబాద్ తీసుకుంటే కనుక జనరల్ కేటగిరీలో 128.5 కట్ ఆఫ్ అనేది అయింది. ఓసీకి 123 అయింది, ఎస్సీకి 116.5 అయింది, ఎస్టీకి 121.5 అయింది. మరి కాంటిగ్యూయస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 2లో చూసుకుంటే జనరల్ కేటగిరీలో 130.5 అయింది, ఓసీలో 127.5 అయింది, ఎస్టీలో 126.5 అయింది, ఎస్సీలో 123 అయింది. ఈ రెండు కంపారిజన్ చేసుకుంటే కనుక మరి ఆదిలాబాద్లో జనరల్ ఏమో 128 కట్ ఆఫ్ అయింది. మరి నల్గొండలో కాంటిగ్యూయస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 2లో సంబంధించిన నల్గొండకు జనరల్ కేటగిరీ 130 అయింది. ఇక్కడనేమో 128, అక్కడనేమో 130, 2 మార్క్స్ డిఫరెన్స్. మరి ఓసీకి 123 కట్ అయితే అక్కడ ఓసీకి 127 కట్ అయింది. మరి ఎస్సీకి 116.5 కట్ అయితే అక్కడ ఎస్సీకి 123 కట్ అయింది. ఎస్టీకి 121.5 కట్ అయితే అక్కడ ఎస్టీకి 126.5 కట్ అయింది. మరి ఇక్కడ ఓసీకి ఏమో 123 ఉంది, అక్కడ ఓసీకి ఏమో 127 ఉంది. మరి ఇక్కడ 123 వచ్చిన జాబ్ కోల్పోవాలంటే కోల్పోవాల్సిందే. ఆల్రెడీ జియో నెంబర్ 46 అనే మెన్షన్ చేసిన పిమ్మట మరి అక్కడ ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. ఇంకొక విషయం చెప్తా, ఈ బోనాఫైడ్ మరి ఈ కంపల్సరీ తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎట్లా అంటే సపోజ్ నాది మంచిర్యాల అనుకోండి, మంచిర్యాల డిస్టిక్లో నాకు బీసీబీ కేటగిరీలో నాకు ఒక 120 మార్క్స్ వస్తే పెద్దపల్లిలో ఒక అతనికి 115కే కట్ ఆఫ్ అయింది. నాకు జాబ్ రాలేదనుకోండి, సపోజ్ 120 మార్క్స్ వచ్చి ఈ జియో నెంబర్ 46 తీసేస్తే అక్కడ నేను లోకల్కి అంతా స్టేట్ వైజ్ కట్ ఆఫ్ పెట్టినట్టయితే అక్కడ నేను సెలెక్ట్ అవుతా కదా. మరి అక్కడ ఉన్న వేకెన్సీస్ ప్రకారం న్యాయపరమైన చిక్కులు వస్తాయి. జాబ్స్ వచ్చిన వాళ్ళు జాబ్స్ కోల్పోయే ఆస్కారం ఉంది జియో నెంబర్ 46 రద్దు అవ్వడం వల్ల. ఎందుకంటే నోటిఫికేషన్కు ముందే జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 2 ప్రకారమే 4th ఏప్రిల్ నాడే మనకు 2022 నాడే దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే మనకు 25th ఏప్రిల్ 2022 నాడు వచ్చింది.
దీని మీద కూడా మనకు వాదోపవాదాలు జరుగుతున్నవి. ఇకపోతే మీకు అసలు విషయాన్ని చెప్పదలుచుకున్న ఏంటంటే, ఓవరాల్గా ఒకటే సందేశం, ఏం లేదు. ఇప్పుడు బోనాఫైడ్ వల్ల, ఇప్పుడు నాకు బోనాఫైడ్ ఉన్నది, ఒరిజినల్ బోనాఫైడ్ లేదు. సపోజ్ 127.5 మార్క్స్ నాకు వచ్చినాయి. నేను ఫేక్ బోనాఫైడ్ పెట్టినా అనుకోండి, ఇంకొక పర్సన్ ఒరిజినల్ బోనాఫైడ్ ఉన్న పర్సన్కు 127.5 అతనికి వచ్చినాయి. సేమ్ ఏజ్ ప్రకారం నేను పెద్దవాడిని కాబట్టి నన్ను సెలెక్ట్ చేశారు. నాది ఫేక్ బోనాఫైడ్ అనేది తేలడం జరిగింది. అట్లా 60 మంది ఉన్నారు. మరి మిగతా 60 మంది తీసేయడం వల్ల ఈ 60 మంది భవిష్యత్తు వేరే వాళ్ళకి వస్తుంది కదా. ఎన్నో చిక్కులు, ఎన్నో అభ్యంతరాల మధ్యలో ఈ కేసు అనేది వాదోపవాదాలు జరుగుతూ ఉంది. కానీ ఒక్కటైతే ఓవరాల్గా చెప్తున్నా, నన్ను తిట్టుకున్నా మంచిదే, కామెంట్ రూపంలో నన్ను ఏమన్నా మంచిదే, కానీ బై జాబ్ చెప్తున్నా, బై జాబ్ నోటిఫికేషన్ అనేది ఆగదు, ట్రైనింగ్ అనేది ఆగదు. ఒకవేళ కేసులో కోర్టులో కేసు గెలిచినట్టయితే ఇది ఒక చరిత్ర అవుతుంది. ఆపడం అయితే జరగదు. దానికి సంబంధించిన వాదోపవాదాలు అనేవి జరుగుతుంది. మీరైతే అధైర్యపడకండి. ఈ మిగతా పోస్టులు ఏ విధంగా, ఇంకొకటి పోస్ట్ కోడ్ నెంబర్ 30 ప్రకారం మనకు ఈ వేకెన్సీస్ ఏంటి 1370 2018 నోటిఫికేషన్ ప్రకారం వచ్చిన వేకెన్సీస్ ఫిలప్ చేస్తారంటే ఫిలప్ చేయరని క్లియర్గా మెన్షన్ చేశారు. దాని గురించి మీకు మిగతా బ్యాక్లాగ్ పోస్టులు ఫిలప్ చేస్తారు అది ఇది అని చెప్పేసి అసలు నమ్మకండి. మనకైతే డైరీ నెంబర్, ఎస్ఎల్పిసి నెంబర్ కూడా రావడం జరిగింది. చూద్దాం, ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే కోర్టు కేసు అనేది మొన్ననే ఎస్ఎల్పిసి నెంబర్ వచ్చింది కాబట్టి ఈ నోటిఫికేషన్ ఎటు వెళ్తుందో ఎవరికి తెలియని పరిస్థితి. యాజ్ ఎ ఇన్ఫర్మేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ప్రకారం యాజ్ ఎ రిపోర్టర్గా మీ ముందుకు వచ్చి ఈ విషయాలు షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు దయచేసి ఎటు వెళ్ళకండి, ఎటువంటి గొడవలకు కానీ చిక్కులకు కానీ వెళ్ళకండి. మీకు ఎటువంటి అన్యాయం జరగదని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. ఎందుకంటే బోర్డు వారు ఒకసారి జాబ్స్ వచ్చినట్టయితే వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగదని చెప్పేసి భీష్మించుకొని కూర్చోవడం జరిగింది. ఈ జియో నెంబర్ 46 ఏమో కానీ ఈ మిగతా కేసుల మీద మరి జియో నెంబర్ 57, 58 మీద కానివ్వండి, ఇంకా మిగతా రాంగ్ క్వశ్చన్స్ మీద కానివ్వండి వాదోపవాదాలు జరుగుతున్నాయి. సింగిల్ బెంచ్ జడ్జిమెంటు, డివిజన్ బెంచ్ జడ్జిమెంటు క్లియరెన్స్ వచ్చినాక మీకు న్యాయం జరుగుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ యాజ్ ఎ రిపోర్టర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీ ముందుకు రావడం జరిగింది. మరియు ఇకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటివి కూడా మనకు అప్లికేషన్ డేట్ అనేది కంప్లీట్ కాబోతుంది. సింగరేణి జాబ్స్ సంబంధించి మార్చి 18 వరకు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు దయచేసి ఇటువంటి మొన్న ఆర్టీసీలో కూడా 3050 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దయచేసి వేరే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి జాబ్స్ వచ్చిన వారు కానివ్వండి, రాని వాళ్ళు కానివ్వండి, ఎటువంటి కేసులకు కానీ వీటికి వెళ్లకుండా మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. మీకు న్యాయపరమైన న్యాయం జరుగుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏఎస్వి టాక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించగలరని కోరుతున్నాను.